హలో! హాయ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జాను వ్లాగ్స్ అండ్ వనిత కిచెన్. మీరు నా ఛానల్‌ని కొత్తగా చూస్తున్నట్టయితే హాయ్ అండి. ఐ యామ్ జాను. మన యూట్యూబ్ ఛానల్‌లో కిచెన్ మేకోవర్స్ అండ్ నా ప్లాన్స్ అలా కేర్ చేస్తాను. అండ్ ప్రతి ఒక్క వీడియోలో ఏదో ఒక డీఐవై ఆర్ ఎల్స్ ఏదో ఒక ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఏదో ఒక దాని గురించి అయితే నేను పక్కా వీడియో షేర్ చేస్తాననమాట. మీకు ఒక ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది కదా అని చెప్పి. ఎప్పుడు రెగ్యులర్‌గా మనం అదే కిచెన్ అదే అంటే ఎవరికైనా బోర్ కొడుతుంది కదండీ! అందుకే ఇలా నేను కొంచెం మోడిఫై చేసుకున్నాను నా ఛానల్‌ని. నేను ఒక ఆర్మీ వైఫ్‌ని. సో దట్ ఇంకా నేను చుట్టూ తిరుగుతూ ఉంటాను. ఇండియా మొత్తం గాలిస్తూ ఉంటాను కాబట్టి అదంతా కూడా మీకు చూస్తూ ఉంటాను. లాస్ట్ టైం నేను రాజస్థాన్ వెళ్ళొచ్చాను అండ్ రీసెంట్‌గానే మళ్ళీ హైదరాబాద్‌కి వచ్చేసాననమాట. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోతే మాత్రం మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ కోసం ఇడ్లీ ప్రిపేర్ చేస్తున్నాను. నైట్ లేట్‌గా పిండి రుబ్బడం వల్ల ఐ థింక్ పిండి పులవలేదు అందుకే. అండ్ ఆల్సో క్లైమేట్ కూడా డల్‌గా ఉంది కదండీ! అందుకే అనుకుంటా మేబీ. సో ఇక్కడైతే ఫస్ట్ ఇడ్లీ పెట్టేసిన తర్వాత ఇంకా చట్నీ ప్రిపరేషన్స్ కూడా స్టార్ట్ చేస్తాను. బట్ క్లైమేట్ చూడండి బయట. సో ఇక్కడ ప్రిపరేషన్స్ అయిపోయాక నేను బ్లూ టీ పెట్టుకుందామని చెప్పి స్టార్ట్ చేశాను. బ్లూ టీ అంటే మనం శంఖం పూలు ఉంటాయి కదండీ! సో అవే అనమాట. సో చాలా టేస్టీగా అండ్ ఆల్సో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. చాలా మంచి యాంటీ ఆక్సిడెంట్స్ అయితే మనకి దొరుకుతాయి కదండీ! సో అలాగే నేను మార్నింగ్ తాగడానికైతే ట్రై చేస్తున్నాను మ్యాక్సిమము. అండ్ ఆల్సో ఇక్కడ నేను రీఫిల్ కూడా చేసుకుంటున్నాను పీనట్స్ అవన్నీ అయిపోతే. చట్నీ కోసం పీనట్స్ ఎయిర్ ఫ్రైయర్‌లో వేసేస్తున్నాను. 185 డిగ్రీస్‌లో మనం ఒక 2 మినిట్స్ పెట్టుకోవాలి ఫస్ట్. దాని తర్వాత బయటికి తీసి మంచిగా ఒకసారి కలిపేసుకొని మళ్ళీ పెట్టుకున్నామనుకోండి. సో 2 మినిట్స్ 4 మినిట్స్ వరకు మనం మంచిగా ఎయిర్ ఫ్రైయర్‌లో వేసేసుకుంటే మాత్రం చాలా క్రంచీగా వస్తాయన్నమాట పీనట్స్. జీలకర్ర ఇంకా వెల్లుల్లి వేసేసి పక్కన పెట్టేసాను. ఎందుకంటే టీ అయిపోయిందనమాట. ఇంకా స్ట్రైనర్ పెట్టుకొని మంచి స్ట్రెయిన్ చేసుకొని వేసుకుంటే మన బ్లూ టీ అయితే రెడీ అయిపోయినట్టే. యాక్చువల్‌గా అయితే హెల్త్ బెనిఫిట్స్ ఎంతుంటాయో అది చూస్తే కూడా తాగాలని అంతే అనిపిస్తుంది. చాలా చాలా అట్రాక్టివ్‌గా ఉంటుందండి. అందుకనే ఏమో తాగాలనిపిస్తుంది నాకైతే. ఆఫ్టర్ దట్ టీ తాగేసాక ఇంకా పల్లీలుకి మిక్సీ పట్టడానికి పక్కన పెట్టేసాం కదండీ! దాని తర్వాత ఇక్కడైతే ఎయిర్ ఫ్రైయర్ మీద ఉన్న క్లాత్ అదంతా కూడా సెట్ చేసేస్తున్నాను. ఎప్పటి పని అప్పుడు చేసుకుంటే కొంచెం ప్రశాంతంగా అండ్ క్లియర్‌గా ఉంటుంది కదా! డున్ను పుట్టక ముందయితే ఇవన్నీ చేసేదాన్ని కాదు. కానీ ఇప్పుడైతే కొంచెం మారిపోయాననమాట. అండ్ చట్నీలో నేను ఉప్పు ఇంకా పచ్చిమిర్చి వేయలేదు కదండీ! ఎందుకంటే డున్ను కోసం తీద్దామని వేయట్లేదనమాట. సో నేను ఇంక్లూడ్ చేసేస్తున్నాను ఆల్రెడీ డున్నుకి మన హోమ్ ఫుడ్. ఉప్పు, కారం అయితే తలగనివ్వను. అండ్ ఆల్సో షుగర్ కూడా. మిగతాదంతా కూడా నేను మెల్లిమెల్లిగా ఇంక్లూడ్ చేస్తూ ఉన్నా డున్ను ఫుడ్‌లో. అండ్ ఇప్పుడు పచ్చిమిర్చి అండ్ ఉప్పు 2 వేసేసి మంచిగా మిక్సీ చేసేసుకుంటే మన టిఫిన్ కూడా రెడీ అయిపోయినట్టే ఇంకా. సో మార్నింగ్ మొత్తం ఇలాగే బిజీగా అయితే ఉంటుంది. మార్నింగ్ టు ఈవినింగ్ కూడా అలాగే ఉంటుందనుకోండి. ఎందుకంటే బాబుతో అంటే కష్టమే కదండీ! ఇంకా ఫస్ట్ అయితే మామయ్యకి సర్వ్ చేసేసాను టిఫిన్. అండ్ మామయ్య తినేస్తున్నారు. తర్వాత నేను డున్నుకి తినిపించి తిందామని చెప్పి ఆగిపోయాననమాట. బట్ డున్ను చూడండి ఏం చేస్తున్నాడో. అలా రోలింగ్ చేస్తూ ఉంటే ఎంత మంచిగా అనిపిస్తదో. అండ్ ఈ డున్ను ఫుడ్ కోసం ఫస్ట్ అయితే డున్నుకి కూడా పెట్టేసి ఇంకా నేను తర్వాత టిఫిన్ చేసేసి కాఫీ తీసేసుకున్నాననమాట. సో అలా కొంచెం ఈ 10 మినిట్స్ కొంచెం ప్రశాంతంగా మార్నింగ్ టైంలో అన్ని వర్క్స్ కొంచెం అటు ఇటుగానే అయిపోతూ ఉంటాయి కదండీ! సో ఫ్రీగా ఒక 5 మినిట్స్ అలా అలా తిరుగుతూ టైమ్ స్పెండ్ చేస్తూ ఉంటాననమాట. ఆలోపు కొంచెం ఫ్రెష్ కూడా అయిపోతాను టిఫిన్ చేశాక. ఫ్రెష్ అప్ అయ్యి కొంచెం ప్లాంట్స్‌తో అటు ఇటు చూసుకుంటూ చేస్తూ ఈ ప్లాంట్ అంతకుముందు చిన్న పాట్‌లో ఉండేది. లీవ్స్ ఎందుకో చిన్నగా వచ్చి చచ్చిపోతూ అటు బతకలేక, అటు చావలేక ఉన్నట్టు ఉంటుందనమాట. సో ఇప్పుడైతే వేరే పాట్‌లో షిఫ్ట్ చేయగానే చూడండి ఎంత బ్యూటిఫుల్‌గా అయిందో ఇప్పుడైతే. ఇంకా నా దగ్గర బర్డ్స్ ఉంటాయండి. సో ఆ బర్డ్స్‌కి కొంచెం కొత్తిమీర వేశాననమాట. వాటికి చాలా ఇష్టం. కొరియాండర్, పాలక్ ఇవన్నీ గూడా చాలా ఇష్టమనమాట. సో అవి వేసిన తర్వాత ఇంకా రేపటి టిఫిన్ కోసం అయితే మనం రెడీ చేసుకోవాలి గదా! అందుకని ఇక్కడ నేను దోస పిండి కోసం అన్ని పప్పులు తీస్తున్నాను. ఇలా అన్ని పప్పులు వేసుకోవడం ఏంటంటే ప్రోటీన్ ఫుల్‌గా ఉంటుంది. అండ్ ఆల్సో ఓన్లీ ప్లెయిన్ దోస తినకుండా గూడా ఉంటుంది. అండ్ ఒక్కసారి ఈ దోస టేస్ట్ చేస్తే మళ్ళీ నెక్స్ట్ టైమ్ మనం ఇంకొక దోస తినము. ఐ మీన్ ప్లెయిన్ దోస తినలేము. అంత టేస్టీగా ఉంటుందనమాట. అండ్ ఆల్సో అండి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ బ్యాటర్ కొంచెం కొంచెంగానే చేసుకోవడం బెటర్. 2 డేస్‌కి అలా చేసుకుంటే బెటర్. ఎందుకంటే గ్యాస్ ఫార్మ్ అవుతూ ఉంటుంది కదండీ! సో మన ఇంట్లో ఎన్ని రకాల పప్పులుంటే అన్ని రకాల పప్పులేసేసి మినపప్పు మాత్రం 3/4 కప్పు ఎక్కువేయాలండి. సో వేసేసి మంచిగా మిక్స్ చేసుకుంటే అండ్ లాస్ట్‌లో మెంతులు వేసుకుంటున్నాను. అవి మంచిగా వాష్ చేసుకున్న తర్వాత మెంతులు వేసుకోండి. లేకపోతే అవి వాటర్‌లోంచే ఎళ్ళిపోతాయన్నమాట. ఎయిర్ ఫ్రైయర్‌లో ధనియాలు వేస్తున్నాను. ధనియాల పొడి అయిపోయింది. సో 2 మినిట్స్ ఆర్ 3 మినిట్స్ పెడితే
మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేస్తాయి. అండ్ స్మెల్ అంతా కూడా ఇల్లు మొత్తం నిండిపోతుందనమాట. అంత టేస్టీగా స్మెల్ వస్తుంది. మొత్తం ధనియా ధనియా స్మెల్ వస్తుంది. సూపర్గా ఉంటుంది అనమాట ఆ స్మెల్ మాత్రం. ఈ టెంపరేచర్ కూడా అంతే అండి, 185 ఆర్ 180 లేదంటే 170 కూడా పెట్టుకోవచ్చు స్లో కావాలంటే. పెట్టుకున్న తర్వాత చూడండి ఎంత గోల్డెన్ కలర్ వచ్చాయో, చాలా చాలా మంచిగా వస్తాయి. ఎయిర్ ఫ్రైయర్ ఒక్కసారి మనం యూజ్ చేయడం స్టార్ట్ చేస్తే మాత్రం యూజ్ చేస్తూనే ఉంటాం. ధనియాలు, మెంతులు, లేకపోతే మనం నువ్వులు అవన్నీ వేయించుతాం కదా, దాని బదులు ఇందులో వేసుకోవడమే బెటరు. అండ్ ఎంతసేపు మనం కిచెన్లో నుంచొని వేపే బదులు స్లో ఫ్లేమ్లో ఇలా వేసేస్తే అయిపోతుంది. సైడ్ టు సైడ్ నాకు ఈ వర్క్ కూడా అయిపోతూ ఉంటుందన్నమాట. మనకి డేలో ఏదో ఒక వర్క్ ఎక్స్ట్రా పడుతూనే ఉంటుంది. మనం అనుకుంటాం గిన్నెలు తోమేసుకొని అండ్ బట్టలు వాష్ చేస్తే అన్నీ అయిపోతాయని, బట్ నాట్. అదొక్కటే కాదు, ఇంకా ఇవన్నీ కూడా ఉంటూనే ఉంటాయి కదండి ఒక లేడీస్ అండ్ ఉమెన్ లైఫ్లో. సో ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత నేను కూడా చాలా వరకు చేంజ్ అయ్యాను అనుకోండి. ఇప్పుడైతే ఇంకా ఎక్కడ తీసిన వస్తువు అక్కడ పెట్టుకోవడం అలవాటు అయిపోయింది. సో అలాగే అన్ని రీసెట్ చేసి, నాకు లెగ్ బాగాలేదండి, సో 2-3 డేస్ నుంచి సఫర్ అవుతున్నాను. అందుకనే ఏ డిఐవైతో షేర్ చేయలేదు ఈ వీడియోలో. నెక్స్ట్ డిఐవై మాత్రం పక్కా షేర్ చేస్తాను. అంతవరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎవ్రీ వన్. Bye bye. See you in the next video.